I am Rajamani Jutika, Faculty of Biological Science, University College of Education, Adikavi Nannaya University. Dear students, good morning to all of you. How are you? I hope you are all safe in this global pandemic situation. Be careful, protect yourself and your family members. It is signing the welfare of our society. In this connection, our Honorable Vice Chancellor, Professor Mokka Jagannath Rao Garu, Registrar and our beloved Principal Sir, directed and suggested to implement the online teaching classes for the welfare of our student community. In our B.Ed second semester, second paper is Learning and Teaching. In this Learning and Teaching, second unit is Behaviorist Perspectives of Learning. In this Behaviorist Perspectives of Learning, we have 4 sub-themes. The first one is Trial and Error Learning. This trial and error learning was developed by E.L. Thorndike. E.L. Thorndike. In this, we can discuss about laws of E.L. Thorndike, concept, principles, and classroom implications of trial and error learning. In 2.2 is classical conditioning. This theory was developed by Pavlov. In this, we can discuss about concept, principles, and classroom implications. 2.3 is operant conditioning. This was developed by B.F. Skinner. In this, we can discuss about concept, principles, and classroom implications. 2.4 is compare these 3 perspectives in terms of their merits and applicability to learning. Now we can discuss about trial and error learning. Trial and error learning was developed by Professor Edward Lee Thorndike. He was born on 31st August 1874 and he was passed on 9 August 1949. He is the American psychologist. He developed trial and error learning. He believed that the learning occurred through trial and error. ఈయన ఏం బిలీవ్ చేశారంటే అభ్యాసనం అనేది యత్నాలు మరియు దోషాల ద్వారా జరుగుతుంది యానిమల్స్ లో అని చెప్పేసి ఈయన బిలీవ్ చేయడం జరిగింది. అందుకని ఈయన ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ ని ఈయన డెవలప్ చేయడం అనేది జరిగింది. He was worked in Teachers College, Columbia University, America. He placed a powerful impact on psychology and education. ఈయన సైకాలజీలోను ఎడ్యుకేషన్ లో కూడా చాలా పవర్ఫుల్ రోల్ ని ప్లే చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ థియరీ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అటు సైకాలజీలోను ఇటు ఎడ్యుకేషన్ లో కూడా చాలా పాపులర్ అయ్యింది. అదేవిధంగా ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపించడం అనేది జరిగింది. హీ వాజ్ ద స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. మన విద్యలో ఉన్నటువంటి పరిశోధనకి ఈయన చాలా స్ట్రాంగ్ సపోర్టర్ అనమాట. హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రిపేర్ ఇంటెలిజెన్స్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈయన సైకాలజీలోను ఎడ్యుకేషన్ సైకాలజీలో ఉపయోగించేటువంటి ఇంటెలిజెన్స్ టెస్ట్ లో యాప్టిట్యూడ్ టెస్ట్స్ ఉన్నాయి కదా. ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ, యాప్టిట్యూడ్ అంటే వైఖరి. వాటికి సంబంధించినటువంటి పరీక్షల్ని ఈయన మొట్టమొదటిసారిగా రూపొందించారు. He believed learning occur through trial and error. అభ్యాసం అనేది ప్రయత్నాలు మరియు దోషాల ద్వారా జరుగుతుందని ఈయన యానిమల్స్ లో బిలీవ్ చేయడం జరిగింది. అందుకని దీన్ని దిస్ థియరీ ఈజ్ ఓన్లీ నాట్ ఓన్లీ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, ఇట్ ఈస్ ఆల్సో హ్యూరిస్టిక్ మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రిపేర్, ట్యూనింగ్ అండ్ అప్టైనింగ్ నాలెడ్జ్. అంటే హ్యూరిస్టిక్ మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే మనకి ఏం చెప్పుకోవచ్చు అంటే
ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా అభ్యాసనాన్ని నేర్చుకోవడమే కాకుండా ఏదైనా ప్రాబ్లమ్ లో సమస్య ఉంటే సమస్యను పరిష్కరించడం కోసం, అదే విధంగా ఏమైనా లోపాలు ఉంటే వాటిని రిపేర్ చేయడం కోసం, అదే విధంగా సరిగా ఉన్నా కానీ ట్యూనింగ్ స్థానబట్టి దాన్ని మరింత మెరుగుపరిచి ఇవ్వడం, ఎడ్యుకేషన్ లో ఇంప్లిమెంట్ చేయడం కోసం, అదే విధంగా కొత్త జ్ఞానాన్ని మనం అప్లై చేయడం కోసం కూడా మనం ఈ థియరీని ఎడ్యుకేషన్ సైకాలజీలోను ఎడ్యుకేషన్ లోను మనం ఉపయోగిస్తూ ఉంటాం. He is interested to studying in animal intelligence. ఈయన జంతువుల్లో ఉన్నటువంటి ప్రజ్ఞ గురించి స్టడీ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అందుకనే ఈయన యానిమల్ ఇంటెలిజెన్స్ ని బేస్ చేసుకుని ఈ థియరీని ప్రతిపాదించారు అనమాట. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనే థియరీని ప్రతిపాదించారు. He found that animal intelligence is based on the ability to form connection. జంతువుల్లో ఉన్నటువంటి ప్రజ్ఞ అనేది కనెక్షన్స్ ని ఫామ్ చేస్తుంది. అదే విధంగా దాన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే బంధాలను ఫామ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తా. బంధాలు అనేవి ఏ రకంగా ఏర్పడతాయి, వేటికి మధ్య ఏర్పడతాయి అనేది మనం నెక్స్ట్ చూద్దాము. ఆ కనెక్షన్స్ ని తెలియచేయడం కోసం నేను ఏం చేశారంటే ఈ సెటప్ ఏ పజిల్ బాక్స్ ఎక్స్పెరిమెంట్ టు ఇన్వెస్టిగేటింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ కండిషనింగ్. ఈయన ఏం చేశారంటే ఆ కనెక్షన్స్ ని తెలుసుకోవడం కోసం, జంతువులో ఉన్నటువంటి ఆ కనెక్షన్స్ ఎలా ఫామ్ చేస్తాయని తెలుసుకోవడం కోసం ఈయన ఒక పజిల్ బాక్స్ ని ప్రిపేర్ చేశారు. దాన్ని మనం ఇన్స్ట్రుమెంటేషన్ కండిషనింగ్ అంటాం. అంటే పరికరాలను ఉపయోగించి కండిషనింగ్ ఇస్తాం కాబట్టి దాన్ని మనం ఇన్స్ట్రుమెంటేషన్ కండిషనింగ్ అని చెప్పేసి కూడా అంటాము. ఈ ప్రిపేర్డ్ ఏ పజిల్ బాక్స్ టు ప్రూవ్ ద ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. దిస్ ఈస్ ద పజిల్ బాక్స్. In this puzzle box we put a hungry cat. In this puzzle box only one door is present. That door was large. ఈ పజిల్ బాక్స్ లో బాగా ఆకలి ఉన్నటువంటి ఒక పిల్లిని పెట్టడం జరిగింది. అదే విధంగా ఈ పజిల్ బాక్స్ కి ఒకే ఒక డోర్ అనేది ఉంది. డోర్ వాజ్ లార్జ్ అంటే డోర్ అనేది గడియ వేయబడింది. అప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఈ క్యాట్ కి జస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ క్యాట్ ఫుడ్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఆ ఫుడ్ క్యాట్ ని బాక్స్ లో పెట్టగానే బయట ఉన్నటువంటి ఫుడ్ ని కూడా తను తినాలని అనుకోలేదు. ఏ విధంగా ఈ బాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి అని చెప్పేసి తను అనేక ప్రయత్నాలు అనేవి చేస్తుంది అనమాట. ఆ ప్రయత్నాల్లో కొన్ని ప్రయత్నాలు రావడము, మళ్ళీ డోర్ ఓపెన్ అవ్వకపోవడం, మళ్ళీ తను ట్రై చేయడము, మళ్ళీ ఎర్రర్ వచ్చి ఆ డోర్ ఓపెన్ అవ్వకపోవడం, మళ్ళీ ట్రై చేయడము, మళ్ళీ ఎర్రర్ వచ్చి డోర్ ఓపెన్ అవ్వకపోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని చెప్పేసి అంటాం. ఆ ప్రయత్నాలని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే దీస్ ట్రయల్ అండ్ ఎర్రర్స్ ని మనం ఏ రకంగా చెప్పుకోవచ్చు అంటే ర్యాండమ్లీ వాలంటరీ మూమెంట్స్. అంటే ర్యాండమ్ గా ఎలా పడితే అలాగా వాలంటరీగా తను మూమెంట్స్ అనేది ఇచ్చి ఎలా ఓపెన్ అయ్యి బాక్స్ లోంచి బయటికి రావాలని అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి క్యాట్ ప్రయత్నం అనేది చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాట్ ని తీసుకుని ఇంట్లో బంధించేసాం అనుకోండి, అది ఏం చేస్తుంది, ఎలాగైనా బయటికి వెళ్ళిపోవాలని చూస్తుంది. అదే రకంగా ఇక్కడ ఈ క్యాట్ అనేది అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఎలా బయటికి వెళ్ళాలని ఇది ప్రయత్నిస్తా ఉంటది. దాన్నే ట్రయల్స్ అని చెప్పేసి అంటారు. ఆ ట్రయల్స్ లో దోషాలు అనేవి వస్తాయి, ఎర్రర్స్. ప్రయత్నం అనేది సక్సెస్ కాదు. ఇదో క్యాట్ ఇక్కడ ఉంది. క్యాట్ కి అవుట్ సైడ్ నా ఫుడ్ అనేది ఉంది. ఆ ఫుడ్ కూడా ఏంటంటే ఫిష్ అనేది పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ ఫుడ్ టు క్యాట్. The fish acted as a strong motivator for the hungry cat to come out the box. ఆ ఫిష్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, ఎలా యాక్ట్ చేస్తుందంటే చాలా స్ట్రాంగ్ మోటివేటర్ గా క్యాట్ కి అయింది అనమాట. ఎందుకనంటే తనకి అది ఆల్రెడీ బాక్స్ లో ఉంది, ఎలా రావాలని ట్రై చేస్తుంది. దానికి తగ్గట్టు విపరీతమైన ఆకలితో ఉన్నటువంటి క్యాట్ ని పట్టుకెళ్ళి ఆయన బయట పెట్టారు. దాని బయట ఏముంది, ఫిష్ ఉంది. అది స్ట్రాంగ్ మోటివేటర్ గా క్యాట్ కి చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకా దాని ప్రయత్నాలని ఇంకా పెంచి, ఇంకా జంప్ చేసి ముందుకి వెనక్కి పైకి కిందికి అన్ని రకాలుగాను ర్యాండమ్ మూమెంట్స్ ఇచ్చి అనేక ప్రయత్నాలు చేస్తుంది అనమాట. ఇలా అనేక ప్రయత్నాలు చేస్తే సడన్ గా ఒకసారి అనుకోకుండా బై ఛాన్స్ ఏమవుతుందంటే ఈ క్యాట్ మేట్ ని నొక్కడము, ఈ బటన్ నొక్కడము, ఈ బటన్ ద్వారా డోర్ అనేది ఈ ల్యాచ్ అనేది ఓపెన్ అయ్యి డోర్ ఓపెన్ అయ్యి క్యాట్ బయటకు వచ్చి ఫుడ్ తినడం అనేది జరుగుతుంది. అది సడన్ గా అనేక ప్రయత్నాలు చేయడం ద్వారా
ట్రయల్స్ చేయడం ద్వారా అనుకోకుండా జరుగుతుంది అన్నమాట. ఫుడ్ వచ్చి బయటికి తింటది. అప్పుడు మళ్ళీ తారండాయికి ఏం చేస్తారంటే ఆ సేమ్ క్యాట్ ని మళ్ళీ బాగా ఆకలి కొననిచ్చి మళ్ళీ అదే బాక్స్ లో పెట్టేసి దానికి మళ్ళీ సింగిల్ డోరే పెట్టి ల్యాచ్ పెట్టి దాన్ని లోపల పెడతారు. మళ్ళీ కూడా క్యాట్ సేమ్ ప్రయత్నాలు అనేవి చేసి ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేసి బయటికి రావడానికి ప్రయత్నించి రెండోసారి ఏమవుతుందంటే తన యొక్క ప్రయత్నాల సంఖ్య అంటే ట్రయల్ సంఖ్య తగ్గి బయటకు వచ్చి తను ఫుడ్ సేకరించడం అనేది జరుగుతుంది. అంటే మొదటిసారి ప్రయత్నాల కంటే రెండోసారి దాని యొక్క ప్రయత్నాల సంఖ్య అనేది తగ్గుతుంది. మళ్ళీ సేమ్ క్యాట్ ని కొంత సమయం విరామం ఇచ్చి దానికి మళ్ళీ బాగా ఆకలి కొననిచ్చి సేమ్ ప్రాసెస్ ఆయన మళ్ళీ సేమ్ బాక్స్ లో పెట్టి ఆయన రిపీట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అది కూడా సేమ్ ప్రయత్నాలు చేసి ట్రయల్ అండ్ ఎర్రర్స్ అదే విధంగా ఆ బటన్ ప్రెస్ చేసుకుని డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చి ఫుడ్ తింటుంది. ఇదే ఎక్స్పెరిమెంట్ ని ఆయన రిపీటెడ్ గా చేస్తా ఉంటారు అనమాట. ఇలా రిపీటెడ్ గా ఎక్స్పెరిమెంట్ ని చేయడం వల్ల అదేం నేర్చుకుంటుందంటే ద రిపీటెడ్ మూమెంట్స్ మేడ్ ద డోర్ ఓపెన్ ఆటోమేటికల్లీ ద క్యాట్ కమ్ అవుట్ సైడ్ అండ్ గాట్ హెర్ ఫుడ్. ఇలా అస్తమాను రిపీటెడ్ గా ఆ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల క్యాట్ ఏం నేర్చుకుంటుందంటే అసలు హౌ టు రిమూవ్ ద లాచ్ అండ్ ఓపెన్ ద డోర్ అన్నది ఇన్ని ప్రయత్నాల వల్ల తను నేర్చుకుంటుంది. చివరిగా ఆయన లాస్ట్ ప్రయత్నంగా ఆయన పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే క్యాట్ ఆటోమేటిక్ గా ఫస్ట్ ఆయన దాన్ని బాక్స్ లో పెట్టగానే క్యాట్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా బటన్ ప్రెస్ చేయగానే గొళ్ళు అనేది ఓపెన్ అయ్యి డోర్ ఓపెన్ అయ్యి అవుతుంది. బయటకు వచ్చేసి ఫుడ్ తినడం అనే లెర్నింగ్ ని అది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా డైరెక్ట్ గా నేర్చుకుంటుంది అనమాట. ఇంకా దాన్ని ఎన్నిసార్లు పట్టుకెళ్ళి ఆ బాక్స్ లో పెట్టినా కూడా డైరెక్ట్ గా ల్యాచ్ ని బటన్ ప్రెస్ చేయడము డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి ఫుడ్ తినడం అనే లెర్నింగ్ అనేది నేర్చుకుంటుంది. ఇంక ఈసారి ప్రయత్నాలు చేయదు. అంటే అనేక ప్రయత్నాల ద్వారా అనేక యత్నాల ద్వారా దోషాలను సవరించుకుని ఎర్రర్స్ ని తగ్గించుకుని తను ఫుడ్ స్వీకరించడం అనే ఒక లెర్నింగ్ అనేది క్యాట్ అనేది నేర్చుకోగలిగింది ఆయన ప్రయోగం ద్వారా. ఇక్కడ కనెక్షన్ అనేది దేనికి ఏర్పడిందంటే ఇక్కడ ఫుడ్ గా ఏం పెట్టారు క్యాట్ కి ఫిష్ ని పెట్టడం జరిగింది. ఈ ఫిష్ అనేది క్యాట్ కి స్టిమ్యులస్ గా ఉపయోగపడింది. ఉద్దీపన అనేది ఇది ఇచ్చింది అనమాట ఫిష్. ఈ బటన్ ప్రెస్ చేసి బటన్ ప్రెస్ చేయడాన్ని మనం రెస్పాన్స్ అని చెప్పేసి అంటాం. చేపను మనం ఉద్దీపనగా చెప్పుకుంటే మేటను నొక్కడాన్ని మనం ప్రతిస్పందనగా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ స్టిమ్యులస్ కి రెస్పాన్స్ కి మధ్య కనెక్షన్ అనేది ఫామ్ అయింది. బాండ్ అనేది ఫామ్ అయింది స్టిమ్యులస్ కి రెస్పాన్స్. అంటే ఈ బటన్ నొక్కితేనే కానీ దానికి ఫిష్ అనేది దొరకదు కాబట్టి రెండాట్ల మధ్య కనెక్షన్ అనేది ఏర్పడింది. అందువల్ల దీన్ని బాండ్ థియరీ అని కనెక్షన్ థియరీ అని ఎస్ఆర్టెక్ థియరీ అని చెప్పేసి కూడా ఈ థియరీ గురించి చెప్పడం జరుగుతుంది. He repeated the same experiment many times. Stages of learning process. ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నటువంటి స్టేజెస్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ క్యాట్ కి ఫస్ట్ ఏముంది బాగా హంగ్రీగా ఉంది. పైగా దానికి తెలియని బాక్స్ లో దాన్ని పెట్టడం అనేది జరిగింది. ఆ బాక్స్ లో పెట్టేసరికి తను చాలా హరిబరి అయ్యి ఎలా బాక్స్ లోంచి రావాలనుకుంది. పైగా విపరీతమైన ఆకలితో ఉంది. అదే విధంగా దానికి ఇష్టమైనటువంటి ఫుడ్ బయట ఉంది. దాని గోల్ ఏంటి దానికి ఇష్టమైనటువంటి ఫుడ్ ని స్వీకరించడం దాని యొక్క క్యాట్ యొక్క గోల్. సో ఎలాగైనా టు గెట్ దట్ ఫుడ్ అని చెప్పేసి అది గోల్ ని సెట్ చేసుకుంది. ఆ గోల్ ని సెట్ చేసుకోవడానికి తనకు వెంటనే గోల్ నెరవేరదు. ఏం చేస్తుంది క్యాట్ అనేక రకాలైనటువంటి హడిల్స్ ని దాటడం ద్వారా క్యాట్ ఫుడ్ ని పొందగలుగుతుంది అనమాట. ఇక్కడ హడిల్స్ అంటే ఏమున్నాయి దానికి అది పజిల్ బాక్స్ లో ఉంది. పజిల్ బాక్స్ ఓన్లీ వన్ డోర్ ఉంది. ఆ డోర్ కాస్త లాక్ చేయబడి ఉంది. అంటే బటన్ నొక్కి డోర్ ఓపెన్ అయ్యి లాచ్ ఓపెన్ అయితేనే కానీ బయటకు వచ్చి తను పుట్టుతుంది అనమాట. హడిల్స్ స్వీకరించాలంటే అది చాలా వర్కౌట్ చేయాలి. లోపల అనేక రకాలైనటువంటి ట్రయల్ అండ్ ఎర్రర్స్ ని చేయాల్సి ఉంటుంది. అవే ర్యాండమ్లీ వాలంటరీ మూవ్మెంట్స్ అని చెప్పేసి అంటాం. వాటిని మనం ట్రయల్ అండ్ ఎర్రర్స్ అని చెప్పేసి అంటాం. అనేక రకాల ర్యాండమ్లీ వాలంటరీ మూవ్మెంట్స్ చేయడం ద్వారా అనుకోకుండా ఒకసారి సడన్ గా తనకి సక్సెస్ అనేది అనుకోకుండా బై ఛాన్స్ వస్తుంది అనమాట. బై ఛాన్స్ సక్సెస్ అనేది వస్తుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బాగా ఆకలి కొననిచ్చి విపరీతమైన ఆకలి వేసిన తర్వాత మళ్ళీ సేమ్ బాక్స్ లో దాన్ని తీసుకెళ్లి పెట్టేసరికి ఈసారి మళ్ళీ సేమ్ ప్రాసెస్ లో అది ప్రయత్నాలు చేస్తుంది. కాకపోతే ముందుకి తర్వాతకి దాని యొక్క ప్రయత్నాల సంఖ్య తగ్గుతుంది. అలాగా చాలా సార్లు రిపీటెడ్ గా సేమ్ ఎక్స్పెరిమెంట్ ఆయన చేసిన తర్వాత దాని ప్రయత్నాల సంఖ్య తగ్గి చివరికి
సెలక్షన్ ఆఫ్ ప్రాపర్ మూమెంట్ అనే దాన్ని అది నేర్చుకుని దాని గోల్ ఫిక్స్ చేసుకుని తను తీసుకోవాలనేటువంటి ఆహారాన్ని అది చక్కగా తీసుకుంటారు. దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ అని చెప్పేసి అంటారు. ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ ని ఎస్ఆర్ టైప్ థియరీ లేదా స్టిమ్యులస్ రెస్పాన్స్ థియరీ అని చెప్పేసి అంటాం. స్టిమ్యులస్ రెస్పాన్స్ అంటే ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని చెప్పేసి మనం తెలుగులో చెప్పుకుంటాం. ఎందుకనంటే క్యాట్ కి ఇక్కడ ఉద్దీపన కలిగజేస్తుంది ఎవరు? ఫిష్. దానికి క్యాట్ చూపించిన రెస్పాన్స్ ఏంటి? మేటర్ నొక్కడం అనే రెస్పాన్స్ ని అది ఇచ్చింది. అందువల్ల ఈ రెండాట్ల మధ్య కనెక్షన్ అనేది ఏర్పడింది కాబట్టి ఈ థియరీని కనెక్షన్ సిద్ధాంతము అని చెప్పేసి కూడా అంటాం. అదే విధంగా స్టిమ్యులస్ కి రెస్పాన్స్ కి మధ్య బాండింగ్ అనేది ఏర్పడింది కాబట్టి దీన్ని బాండ్ థియరీ లేదా బాండుల సిద్ధాంతం అని చెప్పేసి అంటాం అనమాట. ఈ థియరీకి ఎస్ఆర్ టైప్ థియరీ అని అన్నా, కనెక్షన్ థియరీ అన్నా, బాండ్ థియరీ అన్నా, లేదంటే ఈఎల్ థారండైక్ థియరీ అన్నా, ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ అన్నా మనం ఈ థియరీ గురించే మనం రాయాల్సి ఉంటది. The above theory was mentioned in the book of an animal intelligence of Thorndike. థారండైక్ ఈ పుస్తకం ఈ థియరీ గురించి an animal intelligence అనే బుక్ లో ఆయన పొందుపరచడం, యానిమల్స్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకంలో ఆయన పొందుపరిచారు. అందుకని ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ అనేసి పిలవడం జరిగింది అనమాట. జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ అన్నారు. ఎందుకని అన్నారంటే ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ని ఆయన నిరూపించి యానిమల్ ఇంటెలిజెన్స్ ని తెలుసుకున్నారు కాబట్టి ఆయన్ని ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీగా పిలవడం అనేది జరిగింది. ఈ ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ అనేటువంటి ఈఎల్ థారండైక్ గారు రాసిన పుస్తకం ఏంటి? అన్ యానిమల్ ఇంటెలిజెన్స్. అదే విధంగా ఈ థియరీకి ఎస్ఆర్ టైప్ థియరీ అని, బాండ్ థియరీ అని, కనెక్షన్ థియరీ అని, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అని అంటాం. దాంతో పాటుగా ఇంకొక పేరు కూడా ఈ థియరీకి ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే లెర్నింగ్ బై సెలక్షన్ ఆఫ్ సక్సెస్ఫుల్ వేరియంట్, విజయపద వర్ణరీతి సిద్ధాంతము అని చెప్పేసి తెలుగులో అంటాం. విజయపద వర్ణరీతి సిద్ధాంతము ఎందుకంటే అనేక ప్రయత్నాలను చేయడం ద్వారా విజయాన్ని మరింత చేరువుకు తీసుకెళ్ళింది కాబట్టి ఈ థియరీని లెర్నింగ్ బై సెలక్షన్ ఆఫ్ సక్సెస్ఫుల్ వేరియంట్ థియరీ అని చెప్పేసి అంటాం. అనేక ప్రయత్నాలు చేయడం ద్వారా చివరికి తన అభ్యాసనాన్ని తను నేర్చుకుంది కాబట్టి దీన్ని విజయపద వర్ణరీతి సిద్ధాంతము లేదా లెర్నింగ్ బై సెలక్షన్ ఆఫ్ సక్సెస్ఫుల్ వేరియంట్ థియరీ అని చెప్పేసి అంటాం. ఈ థియరీని థారండైక్ ఓన్లీ క్యాట్స్ లోనే కాకుండా చాలా ఇంకా వేరే యానిమల్స్ లో ఈ థియరీని ఆయన కంపేర్ చేయడం జరిగింది. ఆయన కంపేర్ చేసిన యానిమల్స్ ఏంటంటే అవి థారండైక్ కంపేర్డ్ బై ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫిషెస్, చికెన్స్ అండ్ మంకీస్. చేపల్లోను, కోళ్లలోను, అదే విధంగా కూతుల్లో కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ని ఆయన కనుగొనడం జరిగింది. అందుకనే ఇన్ని ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీ అని చెప్పేసి ఇంక బిరుదివ్వడం జరిగింది అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ ఉన్నటువంటి లక్షణాలు ఏంటన్నది మనం బ్రీఫ్ గా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ ద ట్రయల్ అండ్ ఎర్రర్ యాజ్ సెలక్షన్. ఇక్కడ లెర్నింగ్ అనేది ఎలా ఇన్వాల్వ్ అయింది అభ్యాసం అనేది అంటే యత్నము దోషం ద్వారా జరిగింది. బై సెలక్షన్ అంటే అది అనేక రకాల ప్రయత్నాలు, అనేక రకాల ట్రయల్స్ చేయడం ద్వారా దాని యొక్క ఎర్రర్స్ ని తగ్గించుకుని ఇక్కడ లెర్నింగ్ అనేది నేర్చుకుంది కాబట్టి దాన్ని మనం ట్రయల్ అండ్ ఎర్రర్ సెలక్షన్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ లో. అదే విధంగా సెకండ్ వన్ వచ్చి లెర్నింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కనెక్షన్. లెర్నింగ్ యొక్క రిజల్ట్ ఎలా ఫామ్ అయిందంటే కనెక్షన్ అనేది ఏర్పడడం ద్వారా లెర్నింగ్ అనేది అభ్యాసం అనేది ఇక్కడ జరిగింది. అంటే కనెక్షన్ దేనికి ఫామ్ అయిందని మనం చెప్పుకున్నాము. స్టిమ్యులస్ కి రెస్పాన్స్ కి మధ్య కనెక్షన్ అనేది మనం ఫామ్ అయిందని చెప్పుకున్నాము. ఇక్కడ స్టిమ్యులస్ వచ్చేసి ఫిష్ అయితే రెస్పాన్స్ వచ్చేసి బటన్ ని ప్రెస్ చేయడాన్ని మనం రెస్పాన్స్ గా చెప్పుకుంటాము. అంటే ఈ ఫిష్ కి బటన్ ప్రెస్ చేయడానికి మధ్య కనెక్షన్ అనేది ఫామ్ అవడం ద్వారా ఇక్కడ లెర్నింగ్ అనేది జరిగిందని మనం చెప్పుకుంటాం అనమాట. దీన్ని ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతంగా కూడా అందుకని మనం ఈ థియరీని మళ్ళీ మనం చెప్పడం జరిగింది. మనం నెక్స్ట్ పాయింట్ లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే లెర్నింగ్ డిపెండ్స్ అపాన్ ఎఫర్ట్స్ అండ్ లేబర్ ఆఫ్ లెర్నర్. అంటే ఇక్కడ లెర్నింగ్ అనేది తను తీసుకెళ్లి బాగా ఆకలి కొన్నటువంటి ఆ క్యాట్ ని తీసుకెళ్లి పజిల్ బాక్స్ లో పెట్టడం ద్వారా అదేదో అలా కూర్చుని ఉంటే అక్కడ లెర్నింగ్ అనేది జరగదు. అనేక రకాలుగా అది ప్రయత్నించింది, ఎంతో ఎఫర్ట్ పెట్టింది, ఎంతో
పెయిన్ అది అనుభవించింది. బాక్స్ ని అనేక రకాలుగా పైకి ఎగిరింది, పైకి గంతులు వేస్తుంది, కింద గంతులు వేస్తుంది, అన్ని రకాలుగా ప్రయత్నించి ఎంతో ఎఫర్ట్ పెడితే గానీ తనకు అక్కడ అభ్యాసనం అనేది ఫిష్ ని తీసుకోవడం అనేది దానికి జరగలేదు. ఫిష్ దొరకడం అనేది దానికి అక్కడ జరగలేదు. కాబట్టి అనేక రకాల ఎఫర్ట్ పెట్టినప్పుడు మాత్రమే అక్కడ దానికి లెర్నింగ్ అనేది జరిగింది. లెర్నింగ్ షుడ్ బి పర్పస్ఫుల్, అంటే పర్పస్ ఉన్నప్పుడు మాత్రమే అక్కడ లెర్నింగ్ అనేది జరుగుతుంది. దాని యొక్క మొదటి పర్పస్ ఏంటి? ఎలా అయినా ఫుడ్ ని తినాలి, లేదంటే ఎలా అయినా బాక్స్ నుంచి బయటకు వచ్చేయాలనుకుంది ఫస్ట్. తర్వాత తన విపరీతమైన ఆకలికి ఎలా అయినా బయటకు వచ్చి ఆ ఫుడ్ ని తినాలి అనే తనకి ఆ పర్పస్ ఉంది కాబట్టి తను అనేక ప్రయత్నాలు చేసి బయటకు వచ్చే ఫుడ్ అనేది తీసుకోవడం జరిగింది. దిస్ థియరీ బేస్డ్ ఆన్ సెన్సరీ మోటార్ కోఆర్డినేషన్. సెన్సరీ అంటే సెన్సరీ ఆర్గాన్స్ తెలుసు, 5 ఆర్గాన్స్ ఉన్నాయి. అదేవిధంగా మోటార్ కోఆర్డినేషన్ అంటే మోటార్ స్కిల్స్ అంటే ఏంటి? డ్రైవింగ్, చేతుల్ని కాళ్ళని మనం మూమెంట్స్ ఉపయోగించేసి ఎన్నాటిని మనం మోటార్ స్కిల్స్ అంటాం. ఇక్కడ సెన్సరీ మోటార్ కోఆర్డినేషన్ అనేది దేనికి ఏర్పడింది? ఆ ఫిష్ యొక్క స్మెల్ ముక్కు ద్వారా అది పొందింది, నోస్ ద్వారా అది పొంది మోటివేట్ అయ్యింది. మరింత ఆ ఫిష్ స్మెల్ కి మోటివేట్ అవ్వడం ద్వారా మోటార్ స్కిల్స్ ని ఉపయోగించింది. కాళ్ళని చేతుల్ని ఎక్కువ మూవ్మెంట్ చేయడం ద్వారా, ఎక్కువ ప్రెజర్ చేయడం ద్వారా, ఎక్కువ ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా మేటను అనుకోకుండా నొక్కడము, బయటకు వచ్చి ఫుడ్ తినడం అనే అభ్యాసనాన్ని అది పొందగలిగింది అన్నమాట. అంటే లెర్నింగ్ ఈజ్ గోల్ డైరెక్టెడ్, అంటే దాని యొక్క గోల్ ఏంటి? బయటకు వచ్చి ఫుడ్ అనేది తినాలి అనేది దాని గోల్ అన్నమాట. అందుకని లెర్నింగ్ ఖచ్చితంగా గోల్ ఉన్నప్పుడు మాత్రమే చక్కగా అభ్యాసనం అనేది జరుగుతుంది. గోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లెర్నింగ్. దిస్ థియరీ ఈజ్ యూస్ఫుల్ ఇన్ చిల్డ్రన్, మెంటల్లీ డిజార్డర్డ్ పర్సన్స్ అండ్ యానిమల్స్. ఎందుకని ఈ థియరీని మనం ఎక్కడ ఉపయోగించగలము? చిన్న పిల్లల్లో ఉపయోగించగలం. ఎందుకని? వాళ్ళకి తెలియదు కాబట్టి. ఒకవేళ తీసుకెళ్లి ఏదైనా కేసులో వాళ్ళని పెట్టినా ఎలా బయటకు రావాలన్నది బాగా చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి ఈ థియరీని మనం చిన్నపిల్లలకు ఉపయోగించవచ్చు. అదేవిధంగా మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఎలా తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకెళ్లి కేసులో పెడితే ఎలా బయటకు రావాలో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళలో కూడా మనం థియరీని ఉపయోగించవచ్చు. అదేవిధంగా యానిమల్ లో ఆల్రెడీ ఇప్పుడు చూసాము, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అందుకని దిస్ థియరీ యూస్ఫుల్ ఇన్ చిల్డ్రన్ అండ్ మెంటల్లీ డిజార్డెడ్ పర్సన్స్ లో మనం ఈ థియరీని మనం చూడొచ్చు. పెద్దవారికి ఈ థియరీ ఉపయోగపడదు. ఎందుకని? అడల్ట్స్ ని తీసుకెళ్లి మనం కేసులో పెట్టామనుకో, వెంటనే మనం డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చి మనకు కావాల్సింది మనం తీసుకుంటాం. అందుకని ఈ థియరీ అనేది అడల్ట్స్ కి ఉపయోగపడదు. ఓన్లీ దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ చిల్డ్రన్ అండ్ మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ అండ్ యానిమల్స్. ఈయన ఈఎల్ తారండైకు ఈ థియరీకి సంబంధించి అనేక రకాలైనటువంటి అనుబంధ నియమాలని ఈయన ఇవ్వడం జరిగింది. దీనిలో కొన్ని 3 మేజర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొన్ని సబార్డినేట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోస్ లో మనం చూద్దాం. మీకు ఏమైనా డియర్ స్టూడెంట్, if you have any doubts, please contact me. I will clarify your doubts. Next video we can discuss about principles given by E.L. Tarandai regarding trial and error learning. He was a Tarandai. This is the slides. This is the cat. Okay, students. Thank you.